హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న యూఎస్ఏ. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ స్పేస్ సేవింగ్ క్రిస్మస్ ట్రీని మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం ఇక్కడ చేసుకుంటున్నది వాల్ మౌంటెడ్ క్రిస్మస్ ట్రీ కాబట్టి లెస్ స్పేస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీని చేయడానికి ముందుగా పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం మనకు కావలసినంత హైట్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఒక కోన్ షేప్లో వచ్చేలాగా పెన్సిల్తో మార్క్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ ఈ పెన్సిల్ మార్క్స్ మీద ఎవ్రీ 15 సెంటీమీటర్స్ స్పేస్లో ఒక మార్కింగ్ పెట్టుకొని పుష్ పిన్స్ని పెట్టుకోవాలి. అయితే ఇక్కడ వాల్స్ వుడెన్వి కాబట్టి పుష్ పిన్స్ చాలా ఈజీగా స్టిక్ అయిపోతాయని నేను వాటిని తీసుకున్నాను. ఒకవేళ పుష్ పిన్స్ వెళ్ళవు అనుకునే వాళ్ళు 2 సైడెడ్ టేప్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్ని పుష్ పిన్స్ని స్టిక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు పేపర్ ఫ్లవర్స్ని ఒక స్ట్రింగ్ లాగా కట్టి వాటిని తీసుకోవాలి. పేపర్ ఫ్లవర్స్ అనే కాకుండా మన దగ్గర ఏదైనా డెకరేటివ్గా ఉండే స్ట్రింగ్ టైప్లో ఏదైనా ఉన్నా తీసుకోవచ్చు. మేము ఇక్కడ తీసుకున్న పేపర్ ఫ్లవర్స్ కొంచెం పెద్దవి కాబట్టి ఎవ్రీ రోకి 1 ఫ్లవర్ ఎక్స్ట్రా యాడ్ అయ్యేలాగా 1 ఫ్లవర్ నుంచి స్టార్ట్ చేసి మనం ఎంతవరకు హైట్ కావాలనుకుంటున్నామో అంత హైట్ వచ్చేంత వరకు ఈచ్ రోలో ఫ్లవర్స్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అన్ని ఫ్లవర్స్ని స్టిక్ చేసిన తర్వాత మనకి క్రిస్మస్ ట్రీ ఒక షేప్ అయితే కనిపిస్తుంది. ఈ క్రిస్మస్ ట్రీకి ఫర్దర్ డెకరేషన్ కోసం మేము సోలార్ లైట్స్ని ఇట్లా తీసుకున్నాము. ఇది ఒక స్ట్రింగ్ లాగా వస్తుంది. ఇందులోనే డిఫరెంట్ మోడ్స్ కూడా ఉంటాయి. సో వీటిని ట్రీకి చుట్టూతో స్టిక్ చేసుకోవాలి. ఈ లైట్ స్ట్రింగ్ని ఫస్ట్ కోన్ షేప్కి పెట్టుకొని తర్వాత జిగ్జాగ్ వేలో పైనుంచి కింద వరకు క్రిస్మస్ ట్రీకి అటాచ్ చేసుకుంటూ రావాలి. ఒక స్టార్ షేప్లో ఉండే బెలూన్ ఫాయిల్ని తీసుకొని క్రిస్మస్ ట్రీకి పైన స్టిక్ చేసుకోవాలి. సేమ్ లైటింగ్ స్ట్రింగ్ని స్టార్ మీదకి కూడా వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్ డెకరేషన్తో బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది. మనం యాడ్ చేసిన లైటింగ్ స్ట్రింగ్కి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ లైటింగ్ మోడ్స్తో డార్క్లో ఉన్నప్పుడు మన క్రిస్మస్ ట్రీ ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఒకసారి చూసేయండి. ఇంత సింపుల్ స్టెప్స్తో ఈజీగా ఉండే ఈ బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఎవ్రీవన్.